హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అయ్యో బాబోయ్! ఏంటి ఇందాక మనం పెట్టిన మంట అంటుకోకుండా నిమిషాల్లో ఆగిపోయింది. మామూలుగా అయితే మన అంచనా ప్రకారం ప్రేమ ప్రేమ మళ్ళీ నాన్నకి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చిన విషయం గురించి ధీరజ్ ప్రేమ మీద నిప్పులు చెరగాలి కదా. మరి భోజనానికి తోడేసిన చింతపండులాగా సైలెంట్గా ఉన్నాడేంటి? ఓ ఏదో ధీరజ్ ఇట్లా సైలెంట్గా ఉండడానికి వీలు లేదే. ప్రేమ ఒకడు ఏడవకుండా ప్రశాంతంగా ఉండకూడదే, వీలు లేదే. ఈసారి చిట్కాలున్నాయి, ఈసారి చెప్తాను ఎవరికి చేద్దాం. ఏంటి ధీరజ్, ప్రేమ వాళ్ళ నాన్నని ఇంటికి తీసుకొచ్చిన విషయం గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళ నాన్న అంటే ప్రేమకి బోలెడంత ప్రేమ కాబట్టి ఇక్కడి ఇక్కడి గురించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడో తాగి పడిపోయిన నిమిషాల్లో ఎత్తికి మరీ ఇంటికి తీసుకొచ్చిన ప్రేమ చేసింది మంచి పని. కానీ ఎదురింటి వాళ్ళు అంటే మంచోళ్ళు కాదు కదా. ప్రతి చిన్న విషయానికి అడ్డం పెట్టుకుని మీ నాన్నగారిని గొడవ పడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ విషయంలో కూడా వంతు కట్టేసుకుని మీ నాన్నగారిని గొడవ పెడితే అయ్యో బాబోయ్, ఇంకోసారి మీ నాన్నగారి చొక్కా కానీ వాడి రోడ్డు మీద చింపి అవమానిస్తే ఓ పని చేస్తే ముందు ప్రేమ ఎన్ని ఆలోచించుకోవాలి కదా. ప్రేమ వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమ మీ నాన్నగారి చొక్కా చింపడానికి కారణం అయితే ఒక కొడుకుగా అది నీకు ఎంత అవమానం. వాళ్ళు వచ్చేసటికి మాటికి మీ నాన్నగారిని గొడవ పడతారు, మాట్లాడితే చొక్కా చింపేస్తారు. తెలిసినా కూడా ప్రేమ ఇలా చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ధీరజ్. ప్రేమ చూస్తే ఏంటో మనిషికి ఇంకెక్కడ సరే మనసంతా పుట్టింట్లోనే ఉంటుంది. ఆ పుట్టిల్లంటే ఆ ఆడపిల్లకి ఎంత ప్రేమ ఉంటుంది. కాకపోతే దీనివల్ల గొడవలు అవ్వకుండా రోడ్డు మీద మావయ్య గారు చొక్కలు చింపేయకుండా అవమానించకుండా ఉంటే చాలు. సర్లే ధీరజ్, జరిగేదేదో జరిగింది ధీరజ్, ఈ సిచ్యువేషన్ బాగాలేదు. సర్లే ధీరజ్, జాగ్రత్త, గొడవ పడకుండా ఉండు. ఏంట్రా ధీరజ్ ఇక్కడ ఉన్నావు? భోజనానికి చేద్దాం రా. నిన్నే రే భోజనం చేద్దాం రమ్మంటే ఏం మాట్లాడకుండా ఏంట్రా? నీ మౌనానికి కోపానికి కారణం ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. మా నాన్న నా కారణంగా మనకి బానిస అయ్యారు. తాగి ఎక్కడో పడిపోయారు. మా నాన్నని ఇంటికి తీసుకురావడానికి ఎవరూ లేరని నేను తీసుకొచ్చాను అంతే. నీకు దండం పెడతానురా. కోపానికి అర్థం ఏంట్రా? ఏం మాట్లాడకుండా వాళ్ళు ఉలుకో పలుకు సైలెంట్గా ఉంటావేంట్రా? టార్చ్ పెట్టకరా ప్లీజ్ రా. అబ్బో, ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంట్రా? రే, ఒక్క మాట అడుగుతున్నాను, సమాధానం చెప్పు. ఒకవేళ మీ నాన్న నీకు పడట్లేదు అనుకో, మా నాన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్లకుండా ఉంటావా? అదే అర్థం చేసుకో ధీరజ్, నీకు అర్థం కావట్లేదు. ఏంట్రా స్పెషల్ చాయ్. రే ఏంట్రా, బాగున్నావా మామ? ఏంటి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నావు? రే, ఈ గెటప్ చూసి కూడా క్యాబ్ డ్రైవర్ ఏంట్రా? ఈ డైలాగ్ ఎలా అనిపించాలిందిరా? అయినా డ్రైవర్గా చేయాల్సిన కర్మ ఏంట్రా నాకు? నా దగ్గర 3 కార్లు ఉన్నాయి. ఏంటి 3 కార్లు? అవును, ఇంకో కారు కూడా బుక్ చేస్తున్నాను, రేపటే వస్తుంది. అదే కదరా అడుగుతున్నాను. మనం డిగ్రీ చదివేటప్పుడు నీ దగ్గర బైక్ కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు కదరా. మరి ఇన్ని కార్లు ఎలా? స్టాక్ మార్కెట్లో పెట్టాను రా. సంవత్సరం తిరిగే కాలం కోట్లు సంపాదించా. అదే రా మామ, అందులో ఎంత లాభం ఉంటాయి? మామూలుగా అయితే 1,00,000 పెడితే రెండు రోజుల్లో 2 లక్షల లాభం వస్తుంది. అరే కిరణ్ ఏంట్రా 2 లక్షలు పంపిస్తే ఈ 2 లక్షలు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు. షాప్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది మావయ్య? జాబ్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? 15-20 లక్షలు అవ్వచ్చు. అరే, నేను 1,00,000 రూపాయలు ఇస్తానురా. 1,00,000 రూపాయలని నువ్వు పెట్టుబడి పెట్టి వారం రోజులు 2 లక్షల లాభం వస్తుందా? కంపల్సరీ వస్తుంది మామ. నువ్వు చెప్పడానికి ఏముంది? నీకు మెసేజ్లు వస్తాయి, అది మటుకి చూసుకో. అర్థమవుతుందా? నీ ఫోన్ నెంబర్ అదేగా, పాత నెంబర్ ఏం మార్చలేదు కదా. అదేరా, నువ్వు గుర్తుపెట్టుకో. చూసి ఈ 1,00,000 2 లక్షలు అవుతుంది, 2 లక్షలలో 4 లక్షలు అవుతుంది, అలా 6 లక్షలలో 12 లక్షలు అవుతుంది. ఎంత బాగుందో తెలుసా? హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతిని 1,00,000 పంపించారు కదా సార్, 2 లక్షలు పంపించారు సార్. అదేంటి మీ నాన్న మాట ఆగడే, పంపించేస్తాడే అంటే ఇంకేం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండి మా నాన్న ఇమ్మన్నారంటూ ఇచ్చేస్తాడనమాట. అదేంటి షేర్ల మార్కెట్లో గంటకోసారి మెసేజ్ వస్తుందన్నాడే, ఒక్కసారి కూడా మెసేజ్ రాలేదే. అబ్బాయి నమ్మి మోసపోయినట్లున్నాను. ఏంటి ఇప్పుడు సాగర్, ఏమైంది అలా ఉన్నావు? రే ఏంటి ఈ విషయం గురించి టెన్షన్ పడుతున్నావు, తల పట్టుకుంటున్నావు? మరి ఏం లేదులే,
ఏం చెప్పు సాగర్, ఏమైంది? ఏమన్నా ప్రాబ్లమా? లేదు, ఏమీ లేదు సాగర్. నీ మనసులో ఏదో సమస్య ఉండబట్టింది, టెన్షన్ పడుతున్నావు. ఏం చెప్పు? ఏ టెన్షన్ లేదు. ఏంటి? ఏం లేదని చెప్తున్నావు? డ్రామాలు ఆడుతున్నావా ఏంటి? అడుగుతుంటే నిన్నే సమాధానం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ గవర్నమెంట్ ఉద్యోగం చేసే సాగర్ ఇష్టం లేదా నీకు? నేను మూటలు మోసుకుని గుమస్తానని ఇష్టం లేదా? ఏంట్రా మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నావా? నువ్వు అంత వాగితే నేను ఊరుకోనరా. ఏమనుకుంటున్నావు? నీకు అసలు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. నువ్వు ఎవరి దగ్గరైనా నీ అభిప్రాయాన్ని చెప్పావా నువ్వు? నేను ఎవరికీ చెప్పలేదురా. ఏంటి? ఎవరు చెప్పారు? ఇంట్లో వాళ్ళా బయట వాళ్ళా? లేదు, ఇంట్లో వాళ్ళే. ఏంటి సాగర్, నేను ప్రేమించింది నిన్ను. నువ్వు మా నాన్న ప్రాబ్లం గవర్నమెంట్ జాబ్ అనేది, నాది కాదు. నువ్వు కూలి పని చేసినా ఏం చేసినా నేను నీ వెనకాలే ఉంటాను. నీ గవర్నమెంట్ జాబ్ వస్తుందనా నేను చూసి పెళ్లి చేసుకున్నాను. అది కాదు సాగర్. తప్పు తప్పు. ఎందుకు నర్మద అలా? నేను అలా అనలేదు నర్మద, ప్లీజ్. ఎందుకు నర్మద అలా ఉండకు. ఎందుకు? నీకెవరు చెప్పారు? ఇంట్లో వాళ్ళే చెప్పారు. ఇంట్లో వాళ్ళ? ఎవరబ్బా? ఇంట్లో ఇంకెవరున్నారు? వల్లెక్క అనమాట. రేపొద్దున దాని సంగతి చెప్తాను ఎలా ఉంటుందో. సాగర్ బావ ఎగ్జామ్ రాసిన విషయం అక్క, సాగర్ బావ ఎగ్జామ్ రాసిన విషయం పాయసం చేసి మరీ కదా అక్క చూపించింది. ఇప్పుడు మనం కూడా అదే చేద్దాం అక్క. ఇప్పుడు పాయసం చేసి అక్కని ఇంటర్వ్యూకి పంపిద్దాం. అయ్యో బాబో, వీళ్ళు నాకు గోతులు తీస్తున్నారే, ఎలాగే ఈ విషయం నుంచి తప్పించుకోవడం ఎలాగ చూడు ప్రేమ, నిన్న ఏమైందంటే ఇలా చేసిందంట, వల్లి కావాలని నూరిపోసిందంట. మీ బావ వచ్చి ఇట్లా మాట్లాడాడు అంటే, అవునక్క, నిన్న ధీరజ్ కూడాకి ఏదో చెప్పినట్టుంది. ధీరజ్ కూడా అలాగే ప్రవర్తించాడు. దీనికి ఖాళీగా ఉండబట్టి ఇలా ఉంది ప్రేమ. దీని సంగతి ఏంటో చూద్దాం పద. ఈ పాయసం తీసుకెళ్ళి అందరికీ ఎలా షాక్ ఇద్దాం. అయ్యో బాబు, వీళ్ళు రివెంజ్ తీర్చేసుకుంటున్నారే. అయ్యో బాబు, అత్తయ్య, మావయ్య, ధీరజ్, అందరూ రండి బాబాయ్, అందరూ రండి, సాగర్ అందరూ రండి, బావా అందరూ రండి. ఏంటి అందరూ పిలుస్తున్నారు? ఏంటమ్మా, ఏమైంది? ఇవాళ వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్తుంది కదా, అందరికీ పాయసం చేద్దామని చేసాం. అయ్యో బాబోయ్, మంట పెట్టేస్తున్నారు బాబోయ్, నేను ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి బాబోయ్ అంటూ వల్లి తెకమకలు పడుతూ ఉంటుంది. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా. ఇల్లు ఇల్లాలు పిల్లలు అసలు ఎంఏ ఇంగ్లీషు చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ వల్లిని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటో నాకైతే అర్థం కాల. కానీ ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.